వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. అలా చంద్రకళ దీనంగా చూస్తూ, ఈవిడ మా పిన్ని వాగ్దేవి, పశుపతి బాబాయ్ మొదటి భార్య అనగానే అందరూ నిశ్చేష్టులై మౌనంగా చూస్తుండిపోయారు. ఇంతలో వర్షం కూడా నెమ్మదిగా సద్దుమణుగుతుంది. రుద్ర ఆ షాప్ నుంచి వెంటనే తేరుకుని, పశుపతి మొదటి భార్య అంటాడు ఆశ్చర్యంగా. అవును అంటుంది చంద్రకళ. ఎలా చనిపోయింది? చనిపోతే చనిపోయింది, ఎందుకిలా దెయ్యంలా మారింది అంటాడు రుద్ర. మా బాబాయ్ క్రూరత్వానికి బలైపోయింది. అంటే సొంత భార్యను కూడా అని నోరెళ్ళబెడతాడు రుద్ర. చంద్రకళ దీనంగా తలాడిస్తూ, తన అరచేతుల్లో పెరిగిన కూతుర్నని నా మీదే జాలి చూపించకుండా అన్యాయంగా చంపేశాడు, ఇక భార్యను వదులుతాడా అంటుంది. రుద్రతో పాటు అందరూ నివ్వెరబోతారు. వీళ్లకు తెలియాల్సిన విషయాలన్నీ చంద్రకళ నోటి నుండి ఒక్కొక్కటిగా బయటకు వస్తుండేసరికి ముగ్గురు చంద్రకళ ఇంకేం చెబుతుందో అని మౌనంగా చూస్తున్నారు. నిన్ను కూడా పశుపతి చంపాడా అంటాడు రుద్ర కోపంగా. లేదు, చంపించాడు. అసలేం జరిగింది? నిన్నెందుకు చంపాల్సి వచ్చింది అంటాడు రుద్ర ఆవేశంగా. చంద్రకళ రుద్రనే చూస్తూ తన గతం ఇలా చెప్పుకొస్తుంది. ఆ రోజు నేను మా చెల్లి కాలేజ్ నుంచి బయటకు వస్తుంటే మా ఫ్రెండ్ కస్తూరి వేగంగా మా వెనకే పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంటి వెళ్ళిపోతున్నారు? సాయంత్రం నా పెళ్లి చూపులను చెప్పాను కదా, మా ఇంటికి వెళదాం రండే, మీరుంటే ధైర్యంగా ఉంటుంది. ఏంటి, మా ఊరి గురించి తెలిసి కూడా ఎలా రమ్మంటావు అన్నాం ఇద్దరూ ఒకేసారి. నేను మా కారులో మీ ఇంటికి క్షేమంగా పంపిస్తానంటున్నానుగా, అయినా 7 కన్నా 1 నిమిషం ముందే మీ ఇంటికి పంపించేస్తాను అని బ్రతిమాలడం మొదలుపెట్టింది. మాకు ఏమాత్రం ఇష్టం లేక మా అమ్మా నాన్నలు కంగారు పడతారన్నా అస్సలు వినలేదు. మీరే కదే నా ఫ్రెండ్స్, పెళ్లి చూపులంటే ఏదో తెలియని భయంగా ఉంది, ఎంతమంది పెద్దవాళ్ళున్నా మీరుంటే ఆ ధైర్యమే వేరు అని పదే పదే అడిగేసరికి నేను కాదనలేకపోయాను. మా చెల్లి మాత్రం, నువ్వేదైనా అనుకో, మా ఊళ్ళో పరిస్థితులేం బాలేదు, మా నాన్నగారు అసలు కాలేజే మానేయమంటున్నారు, కానీ మేమే బలవంతంగా ఒప్పించి వస్తున్నాము, అటువంటిది ఆయన మాటను కాదని నేను రాలేను అని ఖచ్చితంగా చెప్పేసింది. దాని ముఖం వాడిపోయింది. నాకు చిన్నప్పటి నుండి ఎవ్వరి మనసు నొప్పించి మాట్లాడడం ఇష్టం ఉండేది కాదు. దాని ముఖం చూసి చాలా బాధగా అనిపించి, సరే నువ్వు చెప్పినట్లే వస్తాను, కానీ సరిగ్గా 6:30 కల్లా మా ఇంటి ముందు దింపెయ్యాలి అని అడిగాను. అది చాలా సంబరపడిపోయి, మీ చెల్లి 6ంటికి బస్సు దిగుతుంది కదా, దానికన్నా 2 నిమిషాల ముందే నువ్వు మీ ఇంట్లో ఉంటావు, సరేనా అని మాటిచ్చింది. నేను సంతోషంగా ఒప్పుకున్నాను. అక్క, నీకేమైనా పిచ్చా? రోడ్డు మీద రంగా మన కోసం ఎదురు చూస్తుంటాడు, నాన్నగారు తిడతారు, బస్సులో వెళ్ళిపోదాం వచ్చి అని మా చెల్లి మాత్రం నన్ను బస్సులో వచ్చేయమని చాలా బ్రతిమాలింది. ఏం కాదు శశి, కస్తూరి నన్నేమి 7 దాటాక పంపిస్తాననట్లేదుగా, ఎందుకు భయం? నాకు తెలుసు నాన్నగారు ఏమీ అనరు, నువ్వెళ్ళు అని దాన్ని బలవంతంగా ఒప్పించి పంపించేశాను. అది వెళ్ళేటప్పుడు కూడా, అక్క వచ్చేయ్, నువ్వు రాలేదని నాన్నగారు నన్ను తిడతారేమో అని పదే పదే బ్రతిమాలుతూ ఉంది. నేను దాని మాటను లెక్క చేయకుండా, నీకన్నా ముందే నేనుంటే నిన్నెలా తిడతారు శశి అని బస్సు ఎక్కించి పంపేశాను. అప్పుడే దాని మాట వినుంటే ఈరోజు నా జీవితం వేరేలా ఉండేదేమో అని భారంగా చెబుతూ రుద్రను ప్రేమగా చూస్తుంది. ఇంతలో సీత గాబరాగా, ఆ తర్వాత ఆ రోజు ఏం జరిగింది అని అడుగుతుంది కళ్ళను పెద్దవి చేసి. మా చెల్లి కంగారు పడినట్లే జరిగిందండి. కస్తూరి చెప్పినట్లు దాని పెళ్లి చూపులు 5ంటికే పూర్తయ్యాయి. నన్ను కారు ఎక్కించి మా ఇంటి దగ్గర దింపమని వాళ్ళ డ్రైవర్కి కూడా చెప్పింది. నాకు కూడా తొందరగా వెళ్ళిపోతున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది. నేను డోర్ వేస్తుండగా
వాళ్ళ నాన్నగారు, కాదు కాదు, నా పాలిట యముడు సరిగ్గా కార్ దగ్గరకు వేగంగా వచ్చి, చంద్రకళ, ఒక్కసారి నువ్వు కార్ దిగమ్మా అని డోర్ తీశారు. ఏ నాన్నా, అది వాళ్ళింటికి తొందరగా వెళ్ళాలి, పాపం నా మాట కాదనలేక వచ్చింది అని సమాధానమిచ్చింది కస్తూరి. పెళ్లివాళ్లు వచ్చిన కారు ఇరుకుగా ఉంది, డ్రైవర్ వాళ్ళని దింపేసి వెంటనే వచ్చేస్తాడు కస్తూరి, తర్వాత చంద్రకళను పంపిద్దాం, ఈలోపు మీరిద్దరూ లోపల కాలక్షేపం చేయండి అన్నారు. నాకు ఏదో భయంగా అనిపించి, నేను వెళ్ళిపోతానండి, ఆలస్యమైతే నాన్నగారు కంగారు పడతారు దీనంగా అడిగాను. కాసేపేనమ్మా, అరగంటలో వచ్చేస్తాడు, డ్రైవర్ వచ్చిన వెంటనే నిన్ను మీ ఇంటి దగ్గర దింపేస్తాడు అని కిందకి దిగమని సైగ చేసేసరికి నేను కస్తూరి వైపు అయోమయంగా చూసేసరికి, అది భయపడుతుంది నాన్న, వాళ్ళెలా ఇరుక్కుని వచ్చారో అలానే వెళ్తారులేండి, దీన్ని మాత్రం ఇంటికి పంపించేద్దాం అని కస్తూరి అనగానే వాళ్ళ నాన్నగారు దాని వైపు చాలా కోపంగా చూశారు. అది ఏం మాట్లాడలేక తలదించేసింది. ఆయన చూపులు చాలా కరుకుగా అనిపించాయి నాకు కూడా. ముఖం చెల్లక కిందకి దిగిపోయాను. వాళ్ళింటి దగ్గర ఒక్క నిమిషం కూడా ఉండాలనిపించలేదు నాకు. వెంటనే వెళ్ళిపోవాలనిపించింది. కానీ వెళ్ళడానికే దారి లేదు. మా ఊరి బస్సు కూడా వెళ్ళిపోయింది. ఇక చేసేదేం లేక డ్రైవర్ ఎప్పుడు వస్తాడో అని అతని కోసం ఎదురు చూస్తున్నాము. డ్రైవర్ చాలా ఆలస్యంగా వచ్చాడు. అప్పటికే 6 దాటేసింది. ఇక ఆలస్యం చేయకుండా కారు ఎక్కేశాను. అది కూడా నన్ను 7 దాటకుండా ఇంటి దగ్గర దింపమనేసరికి డ్రైవర్ కూడా చాలా వేగంగా డ్రైవ్ చేస్తూ దేవరపల్లి తీసుకువస్తున్నాడు. అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. మా ఊరికి వెళ్ళే దారి మనిషి జాడలేక నిర్మానుష్యంగా మారిపోయింది. ఇక దేవరపల్లి అని రాసున్న మా ఊరి మైలురాయి కనిపించింది. హమ్మయ్య, ఎలాగైతే వచ్చేశాను అని గుండెలపై చేయి వేసుకున్నాను. ఇంతలో ఆ చీకట్లో ఒక పిచ్చోడు కార్కి ఎదురుగా సడన్గా వచ్చి చేతిలో ఉన్న పెద్ద రాయితో కార్ అద్దాన్ని కొట్టాడు. డ్రైవర్ జడిసిపోయి స్టీరింగ్ వదిలేశాడు. కార్ అదుపు తప్పి అమాంతం రోడ్డు దాటి అడవిలోకి వెళ్ళిపోయి ఒక పెద్ద చెట్టును గుద్దుకుంది. నేను ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే అంతా జరిగిపోయిందనిపించింది. అప్పుడే నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. డ్రైవర్కి ఏమైందో తెలీదు, స్పృహ తప్పి స్టీరింగ్పై పడిపోయాడు. నేను ఎంత పిలిచినా పలకట్లేదు. ఇక తను లేవడని అర్థమైపోయింది. నాకు భయం అంటే ఏంటో తెలియకుండా పెంచిన మా నాన్నగారి విలువ అప్పుడే నాకు బాగా తెలిసొచ్చింది. చాలా భయమేస్తుంది. సమయం దాటిపోతుంది. ఏడుపు ఆగట్లేదు. ఇక ధైర్యంతో ఊళ్ళోకి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నాను. వెంటనే కార్ డోర్ తీద్దామని చూస్తే చెట్టు అడ్డుగా ఉండడం వల్ల రావట్లేదు. ఇక లాభం లేదని ఈ పక్క డోర్ని తీద్దామని చూశాను. కానీ అది కూడా రాకపోయేసరికి ఇంకా భయం ఎక్కువైపోయింది. కన్నీరు ఆగలేదు. ఎలాగైతే చాలాసేపు ప్రయత్నించి డోర్ తీయగలిగాను. కానీ కాలు ఆ అడవిలో పెట్టాలంటేనే భయమేస్తుంది. అక్కడ ఉండడం కన్నా వెళ్ళడమే మంచిదనుకుని వేగంగా కిందకు దిగి అడవిలోంచి రోడ్డు వైపు పరిగెత్తాను. చీకటి నలుపు చూస్తే సమయం 7 దాటేసి ఉంటుందని అర్థమై వేగంగా నడుస్తున్నాను. నిజానికి దెయ్యాలంటే నాకు నమ్మకం లేకపోయినా ఆ దెయ్యం భయంతో మా ఊరు కొన్ని కట్టుబాట్లకు అలవాటు పడిపోయింది. ఆ కట్టుబాట్లను ధిక్కరిస్తున్నానన్న భయమే నాలో ఎక్కువైపోయింది. ఎందుకో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. గుండె ఒక్కసారిగా వేగాన్ని పెంచుకుంది. అప్పటికి చచ్చిపోతాననే భయం నాకు పెద్దగా లేదు. నేను ఎందుకు చచ్చిపోతానన్న ధైర్యమే నాలో ఎక్కువగా ఉంది. కానీ ఏదో భయం. అలా మా ఊరు రోడ్డు వైపుకు తిరిగాను. అలా వెళుతున్న నాకు దూరంగా అడవిలో ఎవరివో మాటలు గట్టిగా వినిపించాయి. అవి బాగా తెలిసిన వాళ్ళ మాటల్లా అనిపించి అక్కడే ఆగిపోయాను. యాదయ్య మాటల్లా ఉన్నాయేంటి? అయినా యాదయ్య ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నాడు? యాదయ్యతో ఇంకా ఎవరో ఉన్నట్లున్నారు అని వాళ్ళ దగ్గరకు నెమ్మదిగా వెళుతున్నాను. వాళ్ళు నన్ను పసిగట్టలేదు.
నేను మాత్రం నెమ్మదిగా వెళ్ళి చెట్టు చాటుకు దాక్కున్నాను. అప్పుడు యాదయ్య చాలా పెద్దగా, అరే ముత్యం, బాగా తాగేశావు. పదయ్యాక ఊళ్ళో అందరి తలుపులు కొట్టడం మర్చిపోతే పశుపతయ్య గారు మనల్ని కొడతారు అన్నాడు. నేనెందుకు మర్చిపోతాన్రా, రోజు నేనే కదా కొట్టేది. ఎంత తాగినా నా పని మర్చిపోను రోయ్ అన్నాడు ముత్యం. నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. అంటే ఊళ్ళో దెయ్యం పేరు చెప్పి అందరి తలుపులు కొట్టి భయపెడుతున్నది వీళ్ళ? బాబాయ్ ఎందుకు వీళ్ళ చేత ఇలా చేయిస్తున్నారు అనుకుని ఆతురత ఎక్కువై వాళ్ళు ఇంకా ఏం మాట్లాడుకుంటారోనని మౌనంగా వింటున్నాను. ఇంతలో ముత్యం మళ్ళీ, అరే యాదిగా, ఈరోజు ఎవరిని చంపమన్నారు అయ్యగారు అడిగాడు. అదేరా, ఆ రామ్మూర్తి కొడుకుని సమాధానమిచ్చాడు యాదగిరి. చంపడం అనే మాట విన్నాక మళ్ళీ నాలో భయం మొదలైంది. ఇంతలో సూరి ఒక పదునుగా ఉన్న పెద్ద కత్తిని పైకి చూపిస్తూ, ఆ రామ్మూర్తిగాడి కొడుకు ఊళ్ళో దెయ్యం లేదు గియ్యం లేదు, ఇవన్నీ ఎవరో కావాలనే చేస్తున్నారని కనిపెట్టేశాడంట. అందుకే ఇవాళ ఈ కత్తిని వాడి ఇంటి గడియ తీయడానికి వాడాల్సిందే అని చేతిలో బాగా పదునుగా ఉన్న పెద్ద కత్తిని చూపించాడు. దాన్ని చూడగానే నాకు ఊపిరాడలేదు. నాకు ఊళ్ళో ఏం జరుగుతుందో మొత్తం అర్థమైపోయింది. కానీ ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారో మాత్రం అర్థం కాలేదు. అయినా వాళ్ళ తీరు చూశాక అక్కడ ఉండడం మంచిది కాదనిపించింది. నెమ్మదిగా అక్కడి నుండి వెళ్ళిపోదామనుకున్నాను. ఇంతలో యాదయ్య మళ్ళీ, ఆ దెయ్యం వచ్చే లోపులో మనం పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి రోయ్, వినిపిస్తుందా అన్నాడు. దెయ్యం అనే మాట విని మళ్ళీ ఆగిపోయాను. అవునరా, మన పానాలకు అదోటి. బయటకు వచ్చి ఆయన చెప్పినోళ్ళని చంపకపోతే పశుపతయ్య చంపేస్తాడు. వస్తే ఈ దెయ్యం మనల్ని చంపేస్తుంది. వీళ్ళిద్దరి వల్ల ఊరు వల్లకాడైపోయేలా ఉంది అన్నాడు ముత్యం. నేను మళ్ళీ ఆశ్చర్యపోయాను. అంటే నిజంగానే మా ఊళ్ళో దెయ్యం తిరుగుతుందా అని అనుకుంటుండగా హఠాత్తుగా నా ముందు ఆ పిచ్చోడు ప్రత్యక్షమయ్యి పెద్దగా, దొరికిపోయావు, చచ్చిపోతావు అని వింతగా తలాడిస్తున్నాడు. నా గుండె జల్లుమంది. ఒక్కసారే ఉలిక్కిపడి గట్టిగా అరవడం మొదలుపెట్టాను. నా అరుపులు విన్న వాళ్ళు నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను చూసి హడలిపోయారు. అరే, మన అమ్ములమ్మ అన్నాడు యాదయ్య. అవునరా, మొత్తం వినేసిందేమో అన్నాడు ముత్యం. నా కాళ్ళు వణికిపోతున్నాయి. ఇంతలో ఆ పిచ్చోడు వాడి తలకున్న విగ్గు పెట్టుడు గడ్డాన్ని తీస్తూ, మీరు తాగేసి సొల్లు చెప్పుకుంటుంటే వినదా మరి అని నా చేతులు గట్టిగా పట్టుకుని చాలా గంభీరంగా మాట్లాడాడు. అంటే ఈ పిచ్చోడు కూడా వీళ్ళ మనిషేనని అర్థమై ఇక్కడకు వచ్చి చాలా తప్పు చేశాననుకున్నాను. అయినా సరే లోపల లేని ధైర్యాన్ని మాటల్లో చూపిస్తూ, యాదయ్య, మీరు చేసేది చాలా పెద్ద తప్పు, నన్ను వదలండి అని వాళ్ళ నుంచి విడిపించుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాను. కానీ ప్రయోజనం లేదు. ఇప్పుడు ఏం చేద్దాంరా, పాపం రా, ఆ అమ్ములమ్మని వదిలేద్దామా అని ముత్యం జాలిగా అడిగాడు. వదిలేస్తే అయ్యగారు చంపేస్తారు కదరా అన్నాడు సూరి. పాపం రా, చిన్నపిల్ల, చాలా మంచి పిల్ల అని ముత్యం మళ్ళీ అనేసరికి ఆ పిచ్చోడి వేషంలో ఉన్న వ్యక్తి మాత్రం, మీరెలా ఉంటారనే మీకు కాపలాగా అయ్యగారు నన్నుండమన్నారు. మన నిజాలన్నీ తెలిసాక కూడా వదిలేస్తే మన అందరం పైకి పోతాం అన్నాడు. అప్పుడు నేను ఏడుస్తూ, నేనెవరికి ఈ విషయం చెప్పను, నన్ను నమ్మండి, దయచేసి నన్ను వదిలేయమని చెప్పు ముత్యాలు అని ఎంతో ప్రాధేయపడ్డాను. అరే పాపంరా, మా కళ్ళ ముందు పెరిగిన పిల్ల, వెంకటపతయ్య గారు తట్టుకోలేర్రా. నీది ఈ ఊరు కాదు కాబట్టి అమ్ములమ్మని చంపేయమంటున్నావు. అమ్ములమ్మ మంచితనం తెలిసిన వాళ్ళెవరూ ఇలా మాట్లాడరు. ముత్యం ఆ పిచ్చోడికి నచ్చ చెప్పడానికే చూశాడు. సర్లే యాదయ్య, నువ్వెళ్ళి అయ్యగారిని ఒక మొక్క అడిగిరా. అయ్యగారు వదిలేయమంటే వదిలేద్దాం, నాకేం అభ్యంతరం లేదు
అని ఆ పిచ్చోడు కూడా చెప్పగానే నాకు ఒక్కసారిగా పోయిందనుకున్న ప్రాణం లెగిసొచ్చింది. అమ్మయ్య, ఎన్ని గొడవలున్నా బాబాయ్ నన్ను చంపమని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పరు. బాబాయ్కి చిన్నప్పటి నుండి నేనంటే ప్రాణం అని సంతోషపడుతున్నాను. యాదయ్య హడావిడిగా బాబాయ్ దగ్గరికి పరిగెత్తాడు. యాదయ్య వచ్చే వరకు నన్ను అక్కడే కూర్చోమని లాంతరు వెలుగులో ముగ్గురు నాకు కాపలాగా చుట్టూ కూర్చున్నారు. యాదయ్య వచ్చి ఎప్పుడు వదిలేద్దామంటాడా అని ఎదురు చూస్తున్నాను. కాసేపటికి యాదయ్య పరిగెత్తుకుంటూ వచ్చి ఆయాసపడుతూ, "సంపేయమన్నారా?" అన్నాడు. నాకు ఒక్క నిమిషం బుర్ర పనిచేయలేదు. వెంటనే పైకి లేచి నిలబడ్డాను. "మీరు అబద్ధం చెప్పకండి. బాబాయ్ నన్నెందుకు చంపమంటారు?" "యాదయ్య, మళ్ళీ అడుగుతున్నాను, అబద్ధం చెప్పకు. నాకు బాబాయ్ గురించి బాగా తెలుసు. నన్ను చంపద్దు, నాకు బ్రతకాలని ఉంది" అని ఏడవడం మొదలుపెట్టాను. "నన్ను క్షమించండి అమ్ములమ్మ. హత్యలు చేస్తానేమో కానీ అబద్ధాలు ఆడడం నాకు చేత కాదు. మీ పేరు చెప్పగానే చంపకుండా ఎందుకు వచ్చావురా అని చాచి కొట్టారమ్మా. ఇంకో గంటలో అమ్ములు చచ్చిపోయిందన్న కబురు నా చెవిన పడాలి. అర్థమైందా? వెళ్ళు" అని పెద్దగా కోప్పడ్డారమ్మా అని యాదయ్య చెప్పేసరికి నా మనసు కకావికలమైపోయింది. నా కళ్ళలోంచి నీరు ప్రవాహంలా కారుతుంది. బాబాయ్ ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకుంటూ అక్కడి నుండి పారిపోయి ప్రాణాలు దక్కించుకుందామని వాళ్ళ వైపు చూశాను. వాళ్ళందరూ కాళ్ళు ముడుచుకుని కూర్చుని ఉన్నారు. యాదయ్య ఒక్కడే నాకు కాస్త దూరంలో నిలబడి ఉన్నాడు. వాళ్ళ నుంచి తప్పించుకోవడం అసంభవమని తెలియక ప్రాణాల మీద ఆశతో ఒక్కసారి పరిగెత్తాను. "అరే, అమ్ములమ్మ పారిపోతుంది, తొందరగా పట్టుకుందాం రండి" అని ముత్యం ఒక్కసారిగా అరిచేసరికి, "ఎక్కడికి పారిపోద్దిరా? ఇటువంటి వాళ్ళని ఎంతమందిని చూశాను నేను" అని ఆ పిచ్చోడు తన చేతిలో ఉన్న కత్తిని గురి చూసి విసిరాడు. అంతే, ఎన్నో కలలు కన్న నా జీవితం ముగిసిపోయింది. డాక్టర్ అవుదామన్న నా ఆశయం అడుగంటిపోయింది. ఆ కత్తి నా వీపులోంచి కడుపులోకి బలంగా చొచ్చుకునేసరికి రక్తం ధారలా కారుతుంది. ఇక ముందుకు అడుగు పడలేదు. అక్కడే కుప్పకూలిపోయాను. అయినా బ్రతకాలనే ఉంది నాకు. ఇంతలో వాళ్ళ నలుగురు నా దగ్గరకొచ్చి నా చేతులు కాళ్ళు పట్టుకుని నన్నెక్కడికో మోసుకుని వెళుతున్నారు. నా కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. విపరీతమైన నొప్పి తప్ప ఇంకొకటేమీ నాకు తెలియడం లేదు. అలా నన్ను చాలా దూరం తీసుకెళ్ళి ఒక చోట పడుకోపెట్టి అక్కడే గొయ్యి తవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళు ముగ్గురు నన్ను పాతి పెట్టడానికి చాలా కష్టపడుతూ గొయ్యి తవ్వడం నాకు తెలుస్తుంది. "అరే యాదిగా, తీసుకురారా, త్వరగా కప్పెట్టేద్దాం, ఆ దెయ్యం వచ్చేద్దేమో" అని ఆ గొయ్యిలోంచి పైకి వస్తూ అన్నాడు ముత్యం. అంతే, నలుగురు ఆయాసపడుతూ నా దగ్గరకు వచ్చి నన్ను మోసుకెళ్ళి ఆ గొయ్యిలో పడేసి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మట్టి వేస్తున్నారు. ఆఖరి క్షణంలో అమ్మ నాన్నను చూడాలనిపించి 2 కళ్ళలోంచి నీరు ధారలా కారుతూ మట్టిలో కలిసిపోతుంది. అలా బ్రతికుండగానే నన్ను పూడ్చేశారు ఆ దుర్మార్గులు అని తనకు జరిగిన అన్యాయమంతా కళ్ళకు కట్టినట్లు చెప్పుకొస్తుంది చంద్రకళ. అది విన్న అందరి కళ్ళలోంచి వాళ్ళ ప్రమేయమేమీ లేకుండానే నీరు కారుతుంది. రుద్ర పరిస్థితి అయితే మరీ దీనంగా ఉంది. ఇంత అమాయకురాల్ని కూడా ఎలా చంపగలిగారు సారథి గారు అని నిస్సత్తువగా మాట్లాడతాడు రుద్ర. "అవును రుద్ర, వాళ్ళసలు మనుషులేనా? ఆ పశుపతి మనిషి కాదు రుద్ర, రాక్షసుడు, నరరూప రాక్షసుడు" అని సీత కూడా ఏడుస్తుంది. "ఏం చేస్తామమ్మా, అంతా విధిరాత. జరగాల్సినదంతా ఎప్పుడో జరిగిపోయింది. మనం ఏడవడం తప్ప ఏం చెయ్యలేం కదా" అని నిరుత్సాహంగా అంటాడు సారథి కూడా. వెంటనే చంద్రకళ, "మీరు చెయ్యగలరు, మీరు మాత్రమే చెయ్యగలరన్న నమ్మకంతోనే మీతో పరిచయం ఏర్పరచుకున్నాను రుద్రగారు" అంటుంది చంద్రకళ. రుద్ర ఏదో మాట్లాడబోతుండగా ఆ దెయ్యం ఎక్కడికో వేగంగా ఈడ్చబడుతుంది. పెద్దగా రోదిస్తుంది.
అది వేగంగా వెళ్ళిపోయేసరికి చంద్రకళ హడలిపోయి కంగారు పడిపోతూ, రుద్రగారు, బైరాగి మా పిన్నిని బంధిస్తున్నాడు. మీరు బైరాగి నుంచి నన్ను మా పిన్నిని కాపాడండి. అప్పుడే ఆ దుర్మార్గుణ్ణి మేం చంపగలం. నేను ఇప్పుడే బైరాగి నుంచి ముందు మా పిన్నిని కాపాడుకోవాలి అని వాళ్ళ పిన్ని వెనకే వేగంగా వెళ్ళిపోతుంది చంద్రకళ. చంద్రకళ, ఒక్క నిమిషం అని రుద్ర అరుస్తున్నా చంద్రకళ వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. అందరూ ఒక్క నిమిషం అలానే చూస్తుండిపోయారు. సారథి మాత్రం కాస్త భారంగా, ఇక పదండి, మనం చేసేదేం లేదు. మన ప్రాణాలు పోకుండా కాపాడుకోవడం తప్ప. ఇంటికి వెళ్ళిపోదాం. సీత చెయ్యి అసలే బాలేదు అని ముందుకు అడుగేస్తాడు. వీళ్ళు కూడా సరేనని సారథి వెనకే వెళుతున్నారు. పాపం కదా రుద్ర అంటాడు రాధాకృష్ణ కూడా జాలిగా. అవునండి, నిజంగా పాపమే. ఇదంతా దుర్మార్గుడు చేసిన పాపమేనండి కోపంగా మాట్లాడతాడు రుద్ర. అవును బాబు, ఇప్పుడు వాడే నేరం చేశాడని తెలిసినా ఏం చెయ్యలేని దుస్థితిలో ఉన్నాం మనం అంటాడు సారథి. నాది అదే బాధండి. ఒక్క సాక్ష్యం దొరికినా సరిపోతుందనుకుంటే అది కూడా లేకుండా పోయింది అని విసుక్కుంటాడు రుద్ర. రుద్ర, ఆ పశుపతి బ్రతికుండాలని మీరు ఇంకా కోరుకుంటున్నారా అడుగుతుంది సీత నెమ్మదిగా. ఏం మాట్లాడుతున్నావు సీత అంటాడు సారథి. అవును బాబాయ్, వాడు బ్రతికుండకూడదు. ఇంతమందిని చంపినవాడు చస్తేనే కదా న్యాయం. అది చట్టవిరుద్ధం సీత. మేము పోలీసులం, నేరస్తుల్ని పట్టుకుని జైల్లో వెయ్యగలం కానీ చంపలేం తల్లి. నిస్సత్తువగా సారథి అనేసరికి, మీరెందుకు చంపడం బాబాయ్? చంద్రకళ చెప్పినట్లు వాళ్ళ పిన్నిని ఆ బైరాగి నుంచి విడిపిస్తే అదే చంపేస్తుంది కదా అంటుంది సీత. వద్దొద్దు, అలా ఎప్పుడూ చెయ్యకూడదు సీత. ఆ దెయ్యాన్ని విడిపిస్తే మనం ప్రమాదంలో పడతాం. పశుపతి చంపడం ఎలా ఉన్నా అది ముందు మనల్ని చంపేస్తుంది. ఇప్పుడే చూసావుగా రుద్ర పరిస్థితి. ఎప్పుడు దెయ్యాలతో ఆటలాడడం మంచిది కాదు అంటాడు సారథి భయపడిపోతూ. ఇంతలో రుద్ర, ప్రమాదమైన తప్పదు సారథి గారు. వదిన చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. ఆ దుర్మార్గుడు ఇక బ్రతకడం బహుశా వాణ్ణి చంపేస్తే ఆ దెయ్యం ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఈ ఊరికి ఉన్న 2 సమస్యలు తొలగిపోతాయి. రేపే భద్రాద్రిని తీసుకువెళ్ళి బైరాగిని పట్టుకుందాం అంటాడు రుద్ర. సారథి ఆలోచించి, తప్పదంటే సరే బాబు, కానీ ముందు ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి ఒకసారి కనిపిస్తే మంచిదేమో అంటాడు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.